రూపాయలకే బీరు ఇవ్వాలట. ఇట్లాంటి వాళ్ళు ఎవరి కోసం ఇవి చెప్పండి? ఒక పక్కన ఆకలి చావులు వస్తున్నారు, ఒక పక్కన ఉద్యోగం లేక వీళ్ళు చచ్చిపోతున్నారు, మరో పక్కన భయంకరమైన సందర్భాలు. 100 రూపాయలకు బీరు ఇవ్వాలట. ఎవరికి బీరు ఇవ్వాలి 100 రూపాయలకు? అదేనా? ఇలా బీర్లు, మందు, విస్కీ అన్నీ నిజంగా బంద్ చేయాలి అసలు. ఇలా కుటుంబాలు ఇలా చాలా వరకు చిన్న వయసులో ఇలా తాలిబొట్టు దింపుకున్నటువంటి అనేక మంది కుటుంబాలు ఉన్నాయి. ఇలా తాగుడుకు బానిసలే వాళ్ళ జీవితాలు ఇలా రోడ్డు మీద వేసుకున్న కుటుంబాలు కోకలలో ఉన్నాయి. ఇలా తెలంగాణ అత్యధికంగా తాగి ఇలా చనిపోయిన వాడి కుటుంబాలు కోకలను వాళ్ళ మీద సర్వే చేస్తే ఈ తాగుడుకు బానిసైన కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. ఈయన మాత్రం 100 రూపాయలకు బీరు ఇవ్వాలని ఆయనే చెప్తున్నాడు. ఇక ఏం చెప్తారు? ఎడిపోతుంది చూడండి. ఇక ఇదా మనం కావాల్సిన. ఉద్యోగం కావాలని అడగాలి, కానీ ఉద్యోగం కావాలని అడగాలి. ఇలా ఏదైతే ఉచిత పథకాలు వద్దని చెప్పాలి, ఇలా రాజ్యాంగం బతకాలని చెప్పాలి. కానీ 100 రూపాయలకే బీరు ఇవ్వండి అని ఆయన ధర్నా రాష్ట్రాలకు ఇస్తున్నాడు. డిమాండ్ ఎట్లుందో ఎవరి కోసం మనం చేస్తున్నాం? ఎడిపోతుంది ఈ సమాజం. రాష్ట్రాలు అత్యధికంగా మందుబాబులు. మా వల్లే రాష్ట్రానికి నెలకు 4,000 కోట్ల ఆదాయం అట. నిజమే, మరి వాళ్ళ వల్లనే నిజంగా ఆదాయం. కానీ ఈ విధంగా ఉంటా అనుకోలేదు. ప్రజావాణిలో తాగుబోతుల సంఘం ప్రతినిధి మెమరాండం. తాగుబోతుల సంఘం ఎక్కడ ఇచ్చిలో? ప్రజావాణిలో ఇచ్చిలట. ప్రజావాణిలో తాగుబోతుల సంఘం ఇచ్చిలట. ఎవరికి? సీఎం గారికి ఇది ఇచ్చిల్లు. సీఎం గారికి వెళ్ళిపోతుంది. తాగుబోతుల సంఘం మా వల్ల 4,000 కోట్లు వస్తుంది, మేము గనకర చేస్తున్నారు బాబు, మేము పిల్లల్ని అందరినీ పక్కన పెట్టేసుకొని మేము 20 గంటలు బార్ల, పబ్బులలో, గిబ్బులలో తాగకుండా, వైన్స్లలో తాగకుండా ఎక్కడ పడితే అక్కడ తాగి ఆన్నే పంటాం. ఇలా కుటుంబం అనేది లేకుండా పోయింది. అందుకోసమే మాకు 4,000 కోట్లు ఇస్తున్నాం మేము ఏడాదికి. మా సొమ్మంతా కష్టపడి చెమట చుక్కలను మేము చిందించి మేము తాగి ఇలా మీకు డబ్బులు ఇస్తున్నాం. ఆ డబ్బులతో మేము ఇలా మీరు రోడ్డు మీద పడుతున్నాం, మీరు మాత్రం బహుళంతస్తులో ఉంటున్నారని చెప్పడానికి వాడు ఏం చేసిండంట? పోయి మెమరాండం ఇచ్చిండట. ఎక్కడ ఇచ్చిండు? ప్రగతి భవన్లో ఇచ్చిండు. ప్రగతి భవన్లో ఫిర్యాదు చేసిన ప్రజావాణిలో తాగుబోతుల సంఘం ప్రతినిధి మెమరాండం. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇది మనం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. 100 రూపాయలకే చీళ్లు బీరు ఇవ్వాలని, లేదంటే ఎన్నికల్లో మా ప్రతాపం ఏంటో చూపిస్తామని తాగుబోతుల సంఘం ప్రతినిధి ఒకరు హెచ్చరించారు. తెలంగాణ అత్యధికంగా మందుబాబులు ఉన్నారని, తమ వల్లే రాష్ట్రానికి నెలకు 4,000 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రజావాణి అధికారులు సదరు ప్రతినిధి మెమరాండం సమర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చూడండి, మరి ఎడిపోతున్న తాగుబోతుల సంఘం వాళ్ళు 4,000 కోట్లు వస్తున్నాయట. మరి ఇలాంటి వ్యక్తులు, మరి మీరు కట్టుకున్నటువంటి భార్యలు ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే నిజంగా తాగుబోతులు ఉన్నటువంటి సందర్భం ఉందో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. మహిళా మనులు ఏ విధంగా ఉన్నారో చూడండి. తాగుబోతుల సంఘం వల్లనే ఇలా రాష్ట్రాలు నడుతున్నాయట. రాష్ట్రాలతో పాటు ఇలా ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారట. ఒకవేళ మా మెమరాండం తీసుకోకపోతే, మా 100 రూపాయలకు బీరు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో మా ప్రతాపం ఎందుకు చూపిస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం.